నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. హీరో శివాజీ ఆయన మాట్లాడిన మాటలు సరే, సరిదిద్దుకున్నారా సరిదిద్దుకోలేదని అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాము, తెలిసి మాట్లాడుతున్నామా, సోయిండి మాట్లాడుతున్నామా లేదా అనేది అర్థం కావట్లేదు. సెలబ్రిటీలు అన్నవాళ్ళు నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడాను. సెలబ్రిటీలు అన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మనం మాట్లాడితే దాన్ని చూసేవాళ్ళు, దాన్ని ఆచరించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. శివాజీ చాలా చిన్న నటుడిగా ఎదిగిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందరిలోని కూడా మంచిగా ఉండేవాడు. సో తెలివైన ఆయన. ఆయన ఏదో అమాయకత్వంగానో ఇంకో రకంగానో మాట్లాడేసి క్యారెక్టర్ కూడా కాదు. విజ్ఞుడు, చాలా వాటి మీద పట్టున్నవాడు. టీవీలో డిబేట్లో రెగ్యులర్గా కూడా మనకి కొన్ని అంశాల మీద ఆయన దగ్గర వైఖరితో ఆయన మాట్లాడతాడు, తప్పులేదండి. ఎవరికి ఇష్టాలు వాళ్ళవి. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు అది ఉచ్చరించడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. అంగడి సరుకుల్లాగా మనం కొన్ని మాటలు మాట్లాడేస్తే మహిళల మీద, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. మనం చాలామందితో మనం నటించాము, చాలామందితో మనం ట్రావెల్ చేస్తుంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మహిళను చూడకుండా, మహిళ లేకుండా ఎవరైనా సరే ముందుకి అడుగు పడుతుందా? ఏదో సందర్భంలో మనం ఆఫీస్లో అవనివ్వండి, లేకపోతే ఇళ్లలో అవనివ్వండి, మన పిల్లలు అవనివ్వండి, లేకపోతే పక్కింటి వాళ్ళ పిల్లలు అవనివ్వండి, లేకపోతే వాకింగ్కి వెళ్ళి పార్కులకి వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ బజార్కి వెళ్ళనివ్వండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి, మహిళ అనేవాళ్ళు ఉంటారు కదా, ఒక్కో రకంగా ఉంటారు. వాళ్ళకి తెలియదండి వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు అని. మనం ఎవరు శాసించడానికి? మగవాళ్ళ డ్రెస్సుల కోసం ఎందుకు మాట్లాడరు? మగవాళ్ళ డ్రెస్సుల కోసం మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉంటాయి? కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. న్యూడ్గా కూడా అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు నటించిన సందర్భాలు లేవా? సరే, దానికి ఏదో బ్లర్ వేస్తారు, కానీ దాని గురించి మనం మాట్లాడతామా? అదే ఎవరైనా మహిళ అయితే ఎందుకు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది? శివాజీ లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్? సరే, ఆయన సరిదిద్దుకున్నా సరే ఆ రెండుతో మాటలు నేను అన్నాను, లేకపోతే ఈ రకంగా అనకూడదు, చేయకూడదు అనేది సరే ఎంత సమర్థించుకున్నప్పటికీ కూడా ఒకసారి నోరు జారిన తర్వాత ఇంక దాన్ని వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఉండదు. చేయి జారిన తర్వాత పగిలిందనుకోండి, గాజు ముక్కలాగా అయిపోద్ది. గాజు గ్లాసుని తీసుకోండి, పగలగొట్టండి, మళ్ళీ అతుక్కుంటుందా? ఇది కూడా అంతే. ఒకసారి మాట తుల్లిన తర్వాత వెనక్కి తీసుకోవడం కష్టం. మాట్లాడినప్పుడే ఆచితూచి చూసుకుని మాట్లాడాలి. మళ్ళీ పెద్ద చర్చకి దారితీసిన శివాజీ కామెంట్స్. హీరోయిన్ల దుస్తులపై హీరో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై అసహనం వ్యక్తం చేసిన శివాజీపై మహిళా కమిషన్ సీరియస్. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజీకి నోటీసులు. 27న హాజరు కావాలంటూ నోటీసులు జారీ. ఇక తన మాటలకు బాధపడితే క్షమించాలన్న శివాజీ. సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసిన శివాజీ. అందరూ అమ్మాయిలను ఉద్దేశించి కాదని వెల్లడి. 2 అంశాల్లో పదాలు అనుకోకుండా ఉండాల్సిందన్న శివాజీ. ఇక మహిళల అందం చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుందన్న శివాజీ. మహిళలు నిండుగా కనిపిస్తేనే గౌరవం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు. పొట్టి దుస్తులు వేస్తే పైకి నవ్వుతూ లోపల తిట్టుకుంటారంటున్న శివాజీ. పొట్టి దుస్తులు, పొడుగు దుస్తులు ఏది ఎలా వేయాలి? ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి, మీరు ఎంతమందితో నటించలేదు? అలాంటి సందర్భాలు లేవా? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి బతుకులు వాళ్ళవి. మనం వెళ్ళి ఎవరి బతుకులను ఉద్ధరించలేము. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. మనం ఎవరినో ఏదో సాయాలు చేసో లేకపోతే వాళ్ళ జీవితాల మీద మనం మన పెత్తనాలు చెలాయించలేము.
ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాలి. మంచి చెప్పొచ్చు, నేను అనేది ఇప్పుడు ఇలా కాదు అలాగా. దీని మీద చాలా వివాదాలు అయినాయి. ఆ శివాజీ గారికి కూడా తెలుసు. శివాజీకి తెలియకపోవడం ఏం కాదు కదా. ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు మహిళల మీద చేసిన కామెంట్స్కి పెద్ద ఎత్తున బగ్గుమన్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఈ సందర్భాన్ని తీసుకురావడం ఏం చేస్తారు, ఇప్పుడు సోషల్ మీడియా ఏం చేస్తుంది, ఫోకస్ అంతా కూడా శివాజీ మీదే పెట్టారు. ఒక వర్గం అంతా కూడా శివాజీది తప్పు, అలా ఎలా మాట్లాడతాడు అని చెప్పి కొంతమంది, సర్లే ఏముందిలే నార్మల్గా ఏదో ఫ్లోలో అనేసాడని ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటి, దండోరా సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఈ మధ్యన పెద్దగా ఎక్కువగా మాధ్యమాల్లో ఉండట్లేదు కాబట్టి దీన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకుని ఎక్కువగా జనాల్లో నలగడానికి, మర్చిపోయారేమో శివాజీని అని అనుకుంటున్నాడేమో ఆయన. అందుకని ఒక్కసారిగా మళ్ళీ ఆయన జనాల్లో చూపించుకోవడానికి కావాలని ఈ రకంగా మాట్లాడాడు. జరుగుతున్న ప్రచారం ఎవరిని కాదనగలరు, ఇప్పుడు ఎవరిని వద్దనగలరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. సో మనం చేసిన తప్పు క్షమించండి అని ఒక్క మాటలో పోతుందా, తప్పు చేసి నేను నరికేసాను, నేను పొడిచేసాను, క్షమించండి అంటే పోదు. సో ఇదేంటంటే మిగతా వాళ్ళన్నా సరే శివాజీ ఏం చేశారా, శివాజీ ఏం చేయలేదా, ఈ అంశం ఇప్పుడు అతను మాట్లాడాడు కాబట్టి ఈ రకంగా మనం డిస్కస్ చేస్తాం. కానీ దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల కోసం మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఇలాంటి తప్పులు, ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడకూడదు అన్నదానికి ఇది ఒక గుణపాఠం. ఈరోజు మొత్తం ట్రోల్ అవుతున్నాడు అతను. ఇన్ని సంవత్సరాలు పెట్టి తన మీద లేనిదంతా కూడా ఈరోజు ఒక్కసారే అందరూ అతను అటాకులు చేస్తున్నారు. శివాజీ వ్యాఖ్యలను ఖండించిన పలువురు సెలబ్రిటీలు. శివాజీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ విమర్శలు. ఇక 2 వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు. నేను ఇందాక చెప్పినట్లుగా శివాజీ చెప్పిందే నిజమేనని కొందరు అంటుంటే వారి వ్యక్తిగత విషయం అని మరికొందరు అంటున్నారు. కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్ నటించిన శివాజీ ఆ క్యారెక్టర్లోంచి ఇంకా బయటికి రాలేదంటూ పలువురు కామెంట్స్. సినిమాలో కంటే వేదికలపై మాటలే వివాదాస్పదం. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్న శివాజీ. ఇది ఒకసారి కాదు, ఒకసారి తప్పు చేశారనుకోండి భరించవచ్చు, 2వ సార్లు కూడా తప్పు చేస్తే, 3వసారి తప్పు చేస్తే. కోర్టు సినిమాలో ఆ మంగపతి సేమ్ ఇదే, ఆయనకి ఇది నచ్చదు, కులాలు ఈ రకంగా ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అది మంచి సినిమా, కోర్టు చాలా ఆదరణ పొందిన సినిమా కూడా, మంచి సబ్జెక్టు, మంచి సినిమా, చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పుడు ఆ సినిమాని తీసుకుని వస్తున్నాడు. ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా నువ్వు బయటికి రాలేదేమో అంటే గడచిన గతాన్ని అంతటినీ కూడా బయటికి తవ్వుతారు. మనం మాట్లాడి మాట అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి శివాజీ దీని నుంచి ఏ రకంగా బయటపడతాడో, మరి ఇంకా ఎలాంటి క్షమాపణలు చెప్తారో. ఆ క్షమాపణలు కూడా పూర్తిగా చెప్పినట్టుగా లేదు, ఏదో సగం మింగినట్లుగా చెప్తున్నట్లుగా ఉన్నది, మనస్ఫూర్తిగా చెప్పినట్లు అనిపించట్లేదని చెప్పి మరొక వర్గం మాట్లాడుతున్నది. దీన్ని ఇండస్ట్రీ కూడా పూర్తిగా ఖండిస్తున్నది. ఏ రకంగా నువ్వు మాట్లాడతావు, నువ్వు సినిమా హీరోవు కదా, నువ్వు నటించిన సందర్భాలు లేవా, నువ్వు డ్యాన్స్లు వేసిన సందర్భాలు లేవా, అప్పుడు నువ్వు చూడలేదా? ఈరోజు నీకు అనేసరికల్లా సినిమా వాళ్ళకి ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటుందా? ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడావు? ఏ స్త్రీని నువ్వు అవమానిస్తున్నావు? ఆ స్త్రీ నీ తల్లి కాదా? ఆ స్త్రీ నీ అక్క కాదా? ఆ స్త్రీ నీ చెల్లి కాదా? ఆ స్త్రీ నీ కూతురు కాదా? 1 కాదు 2 కాదండి, ప్రతి వాళ్ళు కూడా శివాజీని కార్నర్ చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటివి ఎవరో మాట్లాడకూడదు అని. ఈరోజు శివాజీ మాట్లాడారు కదా అని వదిలేస్తే రేపు ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు. అంటే స్త్రీని అంగాంగం చిత్రీకరిస్తారు ఎవరికి నచ్చినట్లుగా, వాళ్ళు సరుకుల్లో మారుస్తున్నారు. సో ఇది తప్పు, దీని నుంచి బయటికి రావాలి. మరొకరెవరో కూడా ఇలాంటి నోటి దురద మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఎలాంటి శిక్ష ఉంటుందో, ఏ రకంగా టార్గెట్ అవుతారన్నదానికి ప్రత్యక్ష నిదర్శనమే హీరో శివాజీ.